అసలు ఈ నూతన సంవత్సరానికి మనం ఎలా స్వాగతం పలకాలంటారు? మూడివారిపోయిన జీవితం నుంచి, పోయిన ఆశల నుంచి మళ్ళా చిగురించాలి. ఉగాది అనగానే అందరూ కూడా చక్కటి షడ్రుచుల సమ్మేళనంతో నా మిశ్రమాన్ని అందరూ తీసుకుంటూ ఉంటారు. నింబకుసుమ భక్షణం అంటూ వాటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటారు? అసలు మన రుచి మొగ్గలు ఆరే ఉంటాయి. ఈ కాలాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు కాల స్వరూపాన్ని పట్టుకున్నవాడు పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జ్ఞాన ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. తెలుగువారు జరుపుకునే కొత్త సంవత్సరాది పండుగ ఉగాది. షడ్రుచుల సమ్మేళనంతో, ఎంతో ఆత్మీయతతో, ఆనందంతో, ఎంతో ఆహ్లాదంతో అందరూ కలిసి జరుపుకునే పండుగ ఉగాది. కొత్త ఆశలు, ఆశయాలతో, సరికొత్త విధానంతో, ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతూ ఎంతో చక్కగా జరుపుకుంటూ ఉంటారు. పంచాంగ శ్రవణం, అలాగే రాశి ఫలాలు, ఇంకా ఎన్నో రకాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక, అలాగే వైజ్ఞానిక సంబంధిత విధులు నిర్వహిస్తూనే ఎంతో చక్కగా పండుగలో ఉన్న పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా, స్నేహితుల సమక్షంలో చక్కగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. మరి అసలు ఈ ఉగాది పండుగ వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటి? ఈరోజు మనం చేయాల్సిన విధి విధానాలు ఏమిటి? దానికి సంబంధించిన విషయాలను సవివరంగా, శాస్త్రీయంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. పత్రిజీ గారితో పరిచయం అయిన తర్వాత వారు ఎన్నో రకాలుగా వారి జ్ఞానాన్ని విస్తరింపచేసే క్రమంలో సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా, అలాగే వారు తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచే క్రమంలో నూతన విధానంతో విజయవంతంగా ముందుకు వెళ్ళటమే కాకుండా అందరి హృదయాల్లో ఒక చక్కని సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన భీమినేని వంశీకిరణ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. ముందుగా మీకు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం అనగానే చాలా మందికి ఆ టైటిల్ చూడగానే అమ్మో ఈ సంవత్సరం అంతా ఏవైనా క్రోధంగా ఉంటుందేమోనని ఒక సంశయము, అలాగే ఈ సంవత్సరం అంతా ఫలితాలు ఎలా ఉంటాయి అని ఉత్సుకత మరికొందరిలో ఉంటుంది. అసలు ఈ నూతన సంవత్సరానికి మనం ఎలా స్వాగతం పలకాలంటారు? ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. చక్కటి ప్రశ్నది. ఉగాది రోజు, ఈ కొత్త సంవత్సరం ఉగాది నుంచి ఏమి నేర్చుకోవాలి, అసలు ఈ ఉగాది ఎక్కడ ప్రారంభమవుతుంది, అసలు ఉగాది మన జీవితానికి ఏంటి సంబంధం, ఇవన్నీ వెతుకుదాం. నిజానికి తెలుగువారి నూతన పండగ ఇదే. ఇక్కడ నుంచే కొత్త జీవితం, కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని మనకు లెక్క. ఎందుకంటే చెట్లన్నీ చలికాలం ఆకులు రాల్చి మళ్ళా చిగురిచ్చి కోయిల గొంతుతో అద్భుతంగా ప్రకృతి రమణీయంగా మారే కాలం ఉగాది. ఇక్కడ నుంచి అద్భుతంగా ఉంటుంది. క్రోధినామం అంటే ఏంటంటే మనం పాస్ట్లో చేసిన ఘనకార్యాలు, అనుభవించిన కష్టాలు, ఆ దుఃఖాలు, ఆ బాధలు అన్నీ రిలీజ్ చేసుకొని మనం కూడా మూడివారిపోయిన జీవితం నుంచి, పోయిన ఆశల నుంచి మళ్ళా చిగురించాలి అనే భావంతో ఉన్నదే క్రోధినామం. అంతేగాని రాబోయే రోజులంతా క్రోధంతో ఉంటామని కాదు. మన క్రోధాన్ని, మన బాధని, మన కష్టాలని పక్కన పెట్టేసి వచ్చే ఉగాది అంటే గడపబోయే రోజులు ఎంత అద్భుతంగా ఉంటాయని, సుందరంగా ఉంటుందని, మహోన్నతంగా ఉంటుందని భావనతో ఈ ఉగాదికి స్వాగతం పలకాలి. అది దాని యొక్క మీనింగు. సో ఇక్కడ జాతకం ఎలా ఉంటుంది మీరు అడిగిన రెండో ప్రశ్న. ప్రతి ఒక్కళ్ళు ఉగాది టైంలో జాతకాలు చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుందని. నిజానికి ఈ జాతక చక్రాలన్నీ కూడా పుస్తకాల నుంచో లేకపోతే ఆ గ్రహాల నుంచో తయారు చేయబడతాయి. కానీ ప్రతి మనిషికి అది మారుతుంది. వాడి స్థితిని బట్టి మారుతుంది. అది మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు, చక్కగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, సడన్గా ఇక్కడ వాతావరణం మారితే మీరు ఇంకోలా మారిపోతారు. ఆ విధంగా మన జీవనం అన్నది, మన గ్రహం అన్నది, మన యొక్క భవిష్యత్ అన్నది మన యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ప్రస్తుతానికి అలా అలైన్మెంట్ అయి ఉండొచ్చు, కానీ
ఆ జాతక చక్రం అన్నది ప్రస్తుతం మన జీవన విధానాన్ని బట్టి అది మారుతుంది. భయంకరమైన రాక్షసుడుగా ఉన్నవాడి జాతకం ఈ విధంగా ఉంటుంది. ఆ రాక్షసుడు దైవంగా మారి మరుక్షణం నుంచి వాడి జాతకం ఇంకోలా మారిపోతుంది. ఈ అలైన్మెంట్ సృష్టిలో ఎప్పుడూ ఉంటుంది. కనుక జాతకాన్ని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? జాతకం అనేది జాతకం చెప్పేవాళ్ళు ఒక పద్ధతి, ఒక అవగాహనతో చెప్తారు. కానీ మన యొక్క ప్రస్తుత జీవన విధానాన్ని బట్టి, మన యొక్క క్షమాతత్వాన్ని బట్టి, మన యొక్క ఓర్పును బట్టి, మన యొక్క ఎన్లైటన్మెంట్ బట్టి రేపు అనేది ఉంటుంది. అది సృష్టి యొక్క నియమం. కనుక ఈ ఉగాది నుంచి, ఈ క్రోధినామం నుంచి భవిష్యత్తు అద్భుతంగా మన జీవన విధానాన్ని బట్టి ఉంటుందన్నది ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఆ ఉగాది జ్ఞాన ఉగాది అయిపోతుంది. చాలా బాగుంది, చాలా చక్కటి వివరణ అందించారు. అలాగే ఉగాది అనగానే అందరూ కూడా చక్కటి షడ్రుచుల సమ్మేళనంతో నా మిశ్రమాన్ని అందరూ తీసుకుంటూ ఉంటారు. నింబకుసుమ భక్షణం అంటూ తీపి, పులుపు, చేదు, వగరు. అసలు ఆ పదార్థాలు అవే ఎందుకు తీసుకోవాలంటారు? వాటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటారు? ఉగాది పచ్చడి అనగానే నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఉగాది పచ్చడి అని ఇంత బౌల్లో వేసి ఇచ్చింది. జనరల్ ఉగాది పచ్చడి స్పూన్తో పెడతారు. ఇంత బౌల్లో వేసింది. అందులో జీడిపప్పు ఏమి ఉండాలి అన్నీ ఉన్నాయి. కిస్మిస్లు, సేమియాలు అన్నీ ఉన్నాయి. దీన్ని ఏమంటారు అన్నాను. ఉగాది పచ్చడి సార్ అందే. ఉగాది పచ్చళ్ళు అన్నీ ఉండవు అసలు, అదేమి వేయరు. ఇంకొకళ్ళు పెడతారు, అది ఉగాది చారు. అవును, అంటే కొంతమంది లిక్విడ్ గా చేస్తారు, కొంతమంది సాలిడ్ గా చేస్తారు. అసలు ఉగాది పచ్చళ్ళు ఏముండాలంటే 6 రుచులు కలపడాలి. 6 రుచులు కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలి? ప్రకృతి నుంచి తీసుకోవాలి. తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు, ఇలాగ 6. ఈ 6 ఎందుకు పెట్టారంటే అసలు మన రుచి మొగ్గలు 6 ఉంటాయి. మన నాలుక మీద ఉండే రుచి మొగ్గలు 6. ఈ 6 మల్టీ లెవెల్లో అవి, అంటే 1+1 ఇంకోటి తయారవుతుంది. తీపి, పులుపు కలిపితే ఇంకో రుచి తయారవుతుంది. ఈ 3 కలిపితే ఇంకోటి తయారవుతుంది. ఇలా స్క్వేర్స్లోకి వెళ్ళిపోతాయి. కొన్ని వేల కాంబినేషన్స్ నాలుక మీద తయారవుతాయి. ఇది భగవంతుడు మానవుడికి ఇచ్చిన ప్రత్యేకమైన వరం. అందుకే మనకి ఇన్ని రుచులు ఉన్నాయి, ఇన్ని పదార్థాలు తయారవుతున్నాయి. సో ఈ ఉగాది పచ్చడిలో ఉన్న 6 ఐటమ్స్ని అది కరెక్ట్గా ఆ పాలలో వేసినప్పుడు అది నోట్లో పెట్టుకొని కళ్ళు మూసుకొని ఈ నాలుక మీద 6 ఐడెంటిఫై అవుతున్నాయో లేదో పట్టుకోవాలి ఫస్ట్. ఎవరైనా ఉగాది పచ్చడి పెట్టగానే ఫస్ట్ దాన్ని నోట్లో వేసుకొని ఈ 6 రుచులు మీరు పట్టుకున్నారా లేదా అన్నది ఫస్ట్ పాయింట్. 6ని మీరు ఐడెంటిఫై చేశారు లేదా? ఉప్పుని ఐడెంటిఫై చేశారు, కారం ఐడెంటిఫై చేశారు, చేదు ఐడెంటిఫై చేశారు, తీపి ఐడెంటిఫై చేయలేదంటే రుచి మొగ్గలు పోయినాయి అని అర్థం. వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఈ విధంగా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి. రెండోది, దీన్ని జ్ఞాన కోణంలో చూద్దాం. దీని మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. జ్ఞాన కోణంలో చూస్తే అసలు 6 రుచులు జీవితంలో ఉంటాయి. మన జీవితంలో 6 రకాల మనుషులు ఉంటారు. తీపి మనిషి, వాడు ఎప్పుడు ప్రేమనిస్తూనే ఉంటాడు. అమ్మ ఎప్పుడు ప్రేమనిస్తూనే ఉంటుంది. మనం ఎంత ఆమెను పట్టించుకోకపోయినా, సరిగా లేకపోయినా అమ్మ ప్రేమనిస్తూనే ఉంటుంది. అందుకని ఆ పోస్ట్ అమ్మది అనమాట. 2 కారం మనిషి ఒకడు ఉంటాడు. వాడు ఏదో రూపంలో ఉంటాడు. భర్త రూపంలోనో, అత్త రూపంలోనో, కోడల రూపంలోనో యాంటీగా ఉంటారనమాట. సో ఈ తీపి లేకపోయినా జీవితం బాగోదు, కారం లేకపోయినా బాగోదు. మనం ఏమనుకుంటామంటే ఈ కారంగాళ్ళు మనకు వద్దు అనుకుంటాం. ఇంకొకరు ఉంటారు చేదు, వాళ్ళు కూడా ఉంటారు మన లైఫ్లో. వాళ్ళన్నింటినీ పాడు చేస్తుంటారు అనమాట. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో పుల్లలు పెడుతుంటారు అనమాట. మన మహాభారతంలో శకుని మామలాగా. సో ఈ చేదుగాళ్ళు కూడా ఉంటారు మన జీవితంలో. సో ఈ తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు, ఈ 6 రకాల మనుషులు మీ చుట్టూతుంటారు. జాగ్రత్తగా చూసుకోండి. ఉప్పుగాళ్ళు ఉంటారు. ఉప్పుగాడు అంటే వాడు మనసు ఎరగొడుతుంటాడు సుట్టుపుట్టి మాటలతో. వాడి పని అది అనమాట. వాడు ఇరగొట్టినప్పుడే మనం ముందుకెళ్తాం, లేకపోతే వెళ్ళాం. మరి కొంతమందికి అజాత శత్రువులు కూడా ఉంటారంటారు. మరి వాళ్ళకి వీళ్ళు తగలరు. అది చేదుగాడు. అజాత శత్రువు అంటే వాడు ఎక్కడి నుంచి వస్తాడు? చేదు రూపంలో వస్తాడు, తీపి రూపంలో వస్తాడు. మీరు మీ జీవితంలో ఉన్న మొత్తం మనుషులు స్కాన్ చేసుకుంటే ఈ 6 రుచులు కనెక్ట్ అవుతాయి. ఈ 6 ఉండాలి. ఈ 6లో ఏ ఒక్కటి లేకపోయినా మీకు పదార్థం పూర్తి కాదు. అది చెప్పడమే ఉగాది. బాగుంది. అయితే కొంతమంది ఏమంటుంటారంటే ఉగాది రోజు వాళ్ళు తీసుకున్న ఆ పదార్థం టేస్ట్ ఎలా ఉంటుందో లైఫ్ ఆ 1 year పీరియడ్ కూడా అలాగే ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకున్న దాంట్లో తీయగా ఎక్కువ ఉంటే తీయగా ఉంటుందని, కొంచెం ఉప్పుగా అనిపిస్తే ఉంటుందని, లేకపోతే ఆ 6 కలపడం సమంగా లేకపోయినా కొంచెం ఏది ఎక్కువ తక్కువ అయినా కూడా 1 year అంతా రిజల్ట్స్ దానికి బేస్ అయి ఉంటుంది అంటారు. నిజమే? మీరు పదార్థం ఎక్కువ వేసినప్పుడా, ఎక్కువ అనిపించినప్పుడా? తీసుకున్నప్పుడు అన్నీ సమంగా వేసినాక వాడు తీసుకున్నప్పుడు. జనరల్గా బేసిక్గా
భౌతిక కారణాలతో చూస్తే అలా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు తిన్నాను పదార్థం చేదు ఎక్కువ కనపడిందంటే ఇక రాబోయే రోజులని చేదుగా ఉంటాయి అని అనుకుంటారని ఇది సహజంగా అనుకునేదే తప్ప అదేం లేదు. అట్లయితే అందరూ తీపి ఎక్కువ వేసుకుంటారు, చేదు ఎంత వేసి తీపి ఎక్కువ వేస్తారు. పోనీ అది కూడా తీసుకుంది, ఎందుకంటే మనం ఎవరిని ఖండించడానికి లేదు, శాస్త్రంలో కూడా ఎంతో జ్ఞానం ఉంటుంది. ఈ 6 పాయింట్లు వేసుకున్న తర్వాత వాడి జీవన విధానానికి అది ఐడెంటిఫికేషన్ అవ్వచ్చు. పోనీ మీరు చెప్పిన పాయింట్లోనే వెళ్దాం. ఇప్పుడు నా చేతిలో పచ్చడి వేశారు, వాళ్ళు నేను ఏమేయాలో వాళ్ళకి తెలియదు కదా, అన్నీ పర్ఫెక్ట్గా వాళ్ళలో తయారు చేసి వేశారు. నేను దాన్ని తీసుకోగానే నేను చేదు ఎక్కువ ఐడెంటిఫై చేశాను అంటే నా ఫోకస్ చేదు మీద ఉందన్నమాట. వాళ్ళ దృష్టి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే తీసుకునే పదార్థం యొక్క రుచి కూడా అలాగే మారిపోతుంది అంటారు. దానికి ఎగ్జాంపుల్ రామదాస్కి ఇంత ఉప్పేసి ఇంత పిండేసి బన్ను తయారు చేశారు. ఆ బన్ను జైల్లో ఉన్నప్పుడు ఆ బన్ను తింటూ ఆయన ఎంతో రుచిరా అంటూ పాడుకున్నాడు. ఓ రామ శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటూ మధురంగా తిన్నాడు బన్ను, ఉప్పు బన్నుని. ఎలా తిన్నాడు అంటే తన యొక్క భావన ఆ రుచిని తీగా మార్చేసింది. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. సో 6 రుచులు వేసుకున్న తర్వాత మనం స్వీకరించినప్పుడు మన లోపల ఏ భావన కలిగిందో అది నీలో ఎక్కువ ఉందని అర్థం. అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఆ థాట్స్ ఆ వ్యూస్ తో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ ఐడి అయితే ఈ నూతన సంవత్సరం నుంచి దాన్ని మార్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. బాగుంది, మీరు నాకు చెప్పారు. అయ్యో ఇట్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. బాగుంది. అయితే ఉగాది చైత్రమాసం తర్వాత వసంత ఋతువు, మొదటి రోజు, తర్వాత మొదటి తిథి, ఇలా అన్ని బ్రహ్మదేవుడు దీన్ని చక్కటి కాల గణనంతో దీన్ని ప్రారంభించారంటారు, ఒక యుగ ప్రారంభం. అయితే ఈ కాలాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కాల స్వరూపం గురించి మీ మాటల్లో. అసలు కాల స్వరూపాన్ని పట్టుకున్నవాడు ఎర్త్ మీద లేడు. ఎర్త్ మీద పైన ఉంటే ఉండొచ్చేమో. ఎందుకంటే కాలస్వరూపం ఎవరికీ అర్థం కాదు, దాని యొక్క రూపం ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, మహాభారత కాలం నాటి నుంచి మనం ఇప్పటికి వచ్చాం. అంటే దాదాపుగా ఒక 5,000 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మహాభారతం జరుగుతుందంటే మీరు నమ్మగలరా? ఇప్పుడు మనం 5,000 సంవత్సరాలు దాటి వచ్చాం, కానీ ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతూ ఉంటుంది. అదేంటంటే అదే కాలం. మానవుడికి అర్థం కాని ఏకైక అద్భుతమే కాలం. కాల పరిమితులు కానీ కాలం యొక్క గణనాలు కానీ ఏ మాత్రం ఒక అందం అవి. అయితే ఈ నూతన సంవత్సరం అనేదే పట్టుకోవాలి మనం కాలంలో. పాత దాన్ని మర్చిపోవాల్సిందే. పాత తాలూకా గత చేదు జ్ఞాపకాల దగ్గర నుంచి అన్నీ మనం విడిచిపెట్టాల్సిందే. బట్ ఆ పాఠాల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలి. ఇక ఈ ఉగాది ఆరంభం అనేది నిజంగా తెలుగువారికి, మన తెలుగు సంప్రదాయానికి ఇదే బేసు. బ్రహ్మదేవుడు సృష్టి రచన చేసిన దగ్గర నుంచి, రైతులు పంట పనులు మొదలెట్టిన దగ్గర నుంచి, ప్రకృతి తన రమణీయతను సృష్టించుకున్న దగ్గర నుంచి కూడా ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. కనుక దీన్ని తెలుగువారు అందరూ కొత్త సంవత్సరం, నూతన కాల పరిణామంగా దీన్ని తీసుకుంటారు. ఇందులో అయితే మనం పట్టుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నాకు కాలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ గాయాన్నైనా మార్పిస్తుంది అది. చచ్చిపోదామన్న మనిషి ఒక్కరోజు ఆగితే రెండో రోజు చావడం, అంత అద్భుతమైంది. రెండో రోజు కాదు, రెండో నిమిషానికే మారిపోతుంది. అదేవిధంగా ఒక మాట మీద నిలబడ్డాడు రెండో కాలానికి మారిపోతాడు. ఒకసారి ధర్మరాజు దగ్గరికి భిక్షగాడు వస్తాడు. భిక్షగాడు వస్తే ధర్మరాజు ఏదో పనిలో ఉండి రేపు రాపో అంటాడు. అనగానే వెంటనే భీముడు డప్పు తీసుకొని ఊర్లోకి బయలుదేరతాడు. ఎక్కడికి వెళ్తానో అంటాడు. మా అన్న కాలాన్ని జయించాడని చెప్పడానికి వెళ్తున్నాను అంటాడు. నేను ఇప్పుడు చెప్పాను, నేను ఎప్పుడు జయించాను అంటాడు. ఇప్పుడు భిక్షగాడికి ఏం చెప్పావు? రేపు రమ్మన్నావు, రేపు దాకా నువ్వు ఉంటావా? తెలీదు. పోనీ వాడు ఉంటాడా? తెలీదు. పోనీ నువ్వు వాడు ఉన్నా రేపు వాడు ఇటువైపు వస్తాడా? మరి రేపు రా అన్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు కాలం జయించినట్టే కదా అంటాడు. ఎవరెవరు బాబు నువ్వు అంత పని చేయకని వెళ్ళి అని పిలిచి వేస్తాడనమాట. అందుకని కాలాన్ని ఎవ్వరూ అంచనా వేయలేరు. కానీ ఆ కాలంతో పాటు ప్రవహించాలి, అదొక్కటే మనం చేయగలిగింది. కాలంతో పాటు మారాలి, ఇది ఒక్కటే మనం చేస్తున్న పెద్ద తప్పు. కాలంతో పాటు ఎవరైతే మారరో ఆ కాలచక్రం వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం గమనిస్తే కూడా ఒక కుటుంబంలో అనుబంధాలు, బంధాలు, బాంధవ్యాలు కూడా బలహీనపడుతున్నాయంటే కాలమే కారణం అని అనుకోవచ్చా? 100%. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్త్రీ ఉంది, తన బిడ్డను జాగ్రత్తగా పెంచుకుంటుంది, ప్రాణం అంతా వాడి మీద పెట్టుకుంటుంది. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడి కాలం మారిపోతుంది. తల్లి మాట జవదాటని బిడ్డ భార్య వచ్చిన తర్వాత తల్లి కాస్త అల్లం అయిపోతుంది, భార్య కాస్త బెల్లం అయిపోతుంది. ఆటోమేటిక్గా కాలం మారింది కదా. ఆ మారిన కాలాన్ని ఈ ఉమెన్ గుర్తించాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు చూస్తే గమనిస్తే ప్రతి ఒక్క కుటుంబంలో
ఒకరిది కొంతకాలం వరకే చెల్లుతుంది, తర్వాత టర్న్ ఇంకొకళ్ళది స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏమనుకుంటారు, ఈ టర్న్ కూడా నాదే, ఇప్పుడు కూడా నాదే చెల్లాలి అని అనుకుంటారు. అక్కడ గొడవలు. అక్కడే స్టార్ట్ అవుతుంది, అస్సలైన వారు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ కాల ఈ అవగాహన ఎలా మార్పుని ఉండాలంటారు? ఈ కాల మార్పుని మీరు చెప్పిన ఆ కాల మార్పుని వారు కనుక అంగీకరిస్తే జీవితం సుసంపన్నంగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం జరిగే ఫ్యామిలీ వార్స్ అన్నీ కూడా ఈ పాయింట్ మీద వెళ్తున్నాయి. ఈ మనది ఈ టైం వరకు, ఈ టర్న్ వరకు ఇంతవరకే, తర్వాత వీ షుడ్ బి సైలెంట్. ఎగ్జాక్ట్లీ. ఇది కానీ పట్టుకుంటే కుటుంబంలో ఉన్న స్త్రీ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా, ప్రధానమంత్రి కూడా ఒక కాల పీరియడ్ ఉంటుంది కదా, అంతే. ఆ తర్వాత అతను సెల్యూట్ కొట్టేవాడు ఉండడు. ఇంకొక విషయం, పొలిటీషియన్స్ పక్కన పెట్టండి, ఫ్యామిలీస్ని పక్కన పెట్టండి, ఇప్పుడు సినీ యాక్టర్స్ని తీసుకుందాం. చాలామంది సినీ యాక్టర్స్ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు, మీరు చూసే ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు చనిపోతారంటే మారిన కాలాన్ని వాళ్ళు అంగీకరించలేక. ఆ కాలంలో వీళ్ళు స్టార్స్, వాళ్ళకున్న ఆ ర్యాపిటో, ఆ మర్యాద, ఆ క్రేజీ అంతా కొంతకాలం తర్వాత మాయమైపోతుంది. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేక ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మార్పును కనుక అంగీకరించగలిగితే వాళ్ళ జీవితంలో ఉగాది ప్రారంభమైనట్టే. బాగుంది, చాలా చక్కగా చెప్పారు. అయితే ఇంకొక విషయం కాలానికి సంబంధించి, మనకు ఆంగ్లేయులు జనవరి 1 అనగానే హ్యాపీ న్యూ ఇయర్ అని పెద్ద సెలబ్రేషన్స్ అసలు ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరు చేసుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే అసలైన తెలుగువారికి సంవత్సరాది ఉగాది. దీన్ని కూడా ఆ రేంజ్లో అంత ఘనంగా జరుపుకోవాలి అని అంటే మార్పు ఎక్కడ రావాలంటారు? అసలు ఎందుకు జరుపుకోవాలి? తెలుగు వాళ్ళు జరుపుకుందాం, అమెరికా వాళ్ళు జరుపుకుంటారు. కానీ అందరూ కూడా పాశ్చాత్యానికే ఎక్కువగా ఓటేస్తున్నారు కదా. అంటే ఆ పాశ్చాత్య సంస్కృతిని తీసుకున్నారు అందరూ. ఈరోజు తెలుగు సంస్కృతి ఎక్కడుంది? తగ్గిపోతుంది కదా. మన మన తెలుగింటి వంటలు, తెలుగింటి తల్లులు, తెలుగింటి ముగ్గులు అన్నీ వదిలేసి పాశ్చాత్యాన్ని తీసుకుంటున్నారు. మనం ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అయ్యామో అంతా అటు నుంచి తీసుకుంటాం. వాళ్ళు మంది తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అమెరికాలో ఈరోజు కూడా ఉగాది అద్భుతంగా చేసుకునే అమెరికన్స్ ఉన్నారు. ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే ప్రపంచమంతా తెలుగు ఉగాది చేసుకోవాలనుకోవటం అజ్ఞానము, ప్రపంచమంతా అమెరికా వాడి జనవరి 1 చేసుకోవాలనుకోవటం అజ్ఞానం. ఎవరి వాళ్ళు చేసుకుంటూ ప్రతి ఒకళ్ళు సహకరించుకుంటూ వెళ్ళటం ఉత్తమం. బట్ తెలుగు వారికి ఇవ్వబడే గొప్ప సృష్టి ఇచ్చిన కానుకైతే మాత్రం ఉగాది, దర్ ఇస్ నో డౌట్. బాగుంది సార్. ఈ కొత్త సంవత్సరం తెలుగువారు జరుపుకునే ఈ అద్భుతమైన పండుగ, దీంట్లో న్యూ రిజల్యూషన్స్, న్యూ థాట్స్ అనేవి ఎలా ఉండాలంటారు? న్యూ థాట్స్ ఎలా ఉండాలి? ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, ఫ్యామిలీస్లో అంగీకరించడం న్యూ థాట్, యాక్సెప్టెన్సీ. ఒక పువ్వు రాలిపోతుంది, పువ్వు వికసిస్తుంది, నాది కొమ్మంతా, నాది చెట్టు అంతా ఉంటుంది. తర్వాత అది నెమ్మదిగా రాలిపోతుంది, దాన్ని తోసుకొని కాయ వస్తుంది. పువ్వు చిన్నగా అది పడిపోతేనే కదా కాయ వస్తుంది. ఆ పువ్వు దాన్ని అంగీకరించకపోయినా దాన్ని అది తోసేస్తుంది. ఇక్కడ ఎవ్వరూ కాలాన్ని అంగీకరించకపోయినా కాలచక్రం కింద పడాల్సిందే. అంగీకరిస్తే గౌరవప్రదంగా ఉంటారు. నాకు శోభన్ బాబు అంటే చాలా ఇష్టం ఒక విషయంలో. ఎందుకంటే ఆయన కాలం అంతా హీరోగా ఉన్నాడు, చాలా అందగాడు శోభన్ బాబు, మీకు తెలుసు కదా. అవును, తను హీరోగానే రిటైర్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన ఆ కాలంలో పాస్ చేసేసాడు అందరి మైండ్స్ని. ఇంకా తర్వాత ఆయన ఎంతమంది చెప్పిన సినిమాల్లో ఎందుకు రాలేదంటే ఆయన ఆ కాలాన్ని లాక్ చేసాడు అందరి హృదయాల్లో. అందుకే మీకు శోభన్ బాబు అనగానే ఎవర్ గ్రీన్ హీరో అది కనిపిస్తుంది. అది మళ్ళీ ఇప్పుడు శోభన్ బాబు అయితే ముసలుడు అయిపోయాడు, అది ఆయనకి ఇష్టం లేదు. బట్ ఎనీవే ఆ శోభన్ బాబు కూడా దాన్ని చూడాల్సిందే. ఎవరైనా మృత్యువుని చూడాల్సిందే. ఇంత అందాల రూపం ఆ రోజు బలహీనమైపోయి పండుటాకు అయిపోయి పడిపోవాల్సిందే. దానిని అంగీకరించటమే మాస్టరీ. దీనిని కనుక పట్టుకోగలిగితే అసలు మానవ జీవితం ఈ ఉగాది అంటే ఈ కాలాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే, నిన్నటి కాలం నిన్న, ఈ కాలం ఈరోజు. మీరు ఒక పాట విన్నారా? చాలామంది పాడుతుంటారు, అది నాకు అస్సలు నచ్చని పాట. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అంటే వీళ్ళు తన 60ని అంగీకరించట్లా, తన 50ని అంగీకరించట్లా, తన 30ని అంగీకరించట్లా, ఆ 16ని ఇష్టపడుతున్నారు. ఎందుకు? వాళ్ళు ఆ కాలాన్ని ఇష్టపడుతున్నారు, అక్కడే లాక్ అయ్యారు. వీళ్ళు లాక్ అయ్యారని కాలం ఆగదు కదా, కాలం వెళ్తూ ఉంటుంది. కాలంలో ఉన్న గొప్ప అద్భుతం ఏంటంటే, ముందు నీకు 16 పరిచయం చేస్తుంది, తర్వాత ప్రౌఢాన్ని పరిచయం చేస్తుంది, తర్వాత వృద్ధాప్యాన్ని పరిచయం చేస్తుంది. అన్ని ఆ కాలంలో క్రమంగా తీసుకెళ్తే మృత్యుగడిలోకి ఎంటర్ చేస్తుంది. ఎంత సున్నితంగా హాయిగా తీసుకెళ్ళిపోతుందో. విద్యాప్రకాశానందగిరి గారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు కాలం మీద. భగవంతుడు కాలాన్ని గుర్తు చేయడానికి మనకి ఫస్ట్ నోటీస్ పంపిస్తాడంట. ఫస్ట్ నోటీస్ ఏంటి అంటే చత్వారం. మనకి చత్వారం వస్తుంది, వెంటనే మనం కాలం గురించి ఆలోచించాం కదా, కళ్ళజోడు దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు పెట్టుకుంటాం. రెండోది వైట్ హెయిర్ వస్తుంది, అప్పుడన్నా కాలం గురించి ఆలోచిస్తాం, మృత్యు గురించి ఆలోచిస్తాం, అసలు ఆలోచించాం, వెంటనే డై వేసి పారేస్తాం. ఇంకా తర్వాత నెమ్మది ఒక్కొక్కటి వస్తుంది, పళ్ళు ఊడడం,
కీళ్ళ నొప్పులు రావడం అలాగా ఒక్కొక్కటే. ఇక ఆఖరిగా మురుచు వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఇది నోటీసులు అంట అవి. నాయనా నా ఇల్లు ఖాళీ చేయాలి, నువ్వు నేను నీకు ఇల్లు ఇచ్చాను, ఇట్స్ నాట్ యువర్ బాడీ, ఇట్స్ మై బాడీ అని భగవంతుడు ఇచ్చే నోటీసులు అంట అవన్నీ. సో కాలాన్ని గుర్తు చేయడానికి మార్పులు జరుగుతాయి. అంటే మనం రంగేసుకోవచ్చు, చక్కగా ఇవన్నీ ఉండొచ్చు, మేకప్ వేసుకోవచ్చు, తప్పు కాదు. కానీ యోచన చెయ్యాలి, కాలం మారింది. నాకు ఈ మధ్యన ఇలా చదువుతుంటే ఫోన్ సరి కనపడట్లా. నా వైఫ్ని అడిగాను, ఏంటి ఇలా కనిపించట్లేదంటే ఆమె చెప్పింది, నీకు 2 నోటీసులు వచ్చినాయి అని చెప్పింది. జుట్టు నడిచింది, కళ్ళు చత్వారం వస్తుంది, నోటీసులు వస్తుంది. మానవుడుకున్న ఏకైక ఆశ్చర్యం ఇదేనంట. కానీ చాలామంది మారిన కాలాన్ని అంగీకరించడం అనేది వారికి కత్తి మీద సాము లాంటిది. అంటే అదేదో చెప్పులో రాయి కన్నులో నలుసు లాగా దాన్ని అస్సలు అంగీకరించలేరు. పెద్ద కాంట్రవర్సీ ఇదే. ఇప్పుడు ఫ్యామిలీలో కూడా పెద్దవాళ్ళు ఓ రేంజ్ వరకు వాళ్ళ మాట చెల్లుతుంది. తర్వాత యంగ్ జనరేషన్ వచ్చినాక వాళ్ళ డిసిషన్స్ మనం గౌరవించాలి. అలా ఉండదు, ఎప్పుడు వీళ్ళ డిసిషన్సే అని అంటే అసలు వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు ఫాలో అవ్వరు. ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఈరోజు ఎందుకు విడిపోయినాయి కుటుంబాలు అన్నీ, ఎందుకు విడిపోయినాయి చెప్పండి? ఇదే కారణం. మీరు చెప్పిన పాయింట్ మీద ఫ్యామిలీస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఇందాక మీరు కూడా చక్కగా చెప్పారు, ఈ కాలము, ఈ మార్పు, ఈ అంగీకారము అనేది మనలో ఆ దృఢమైన సంకల్పం రావాలి, మనం అంగీకరించాలి అని అంటే మన థాట్స్ ఎలా ఉండాలంటారు? ఈ జ్ఞాన ఉగాదిని ఇంకా చక్కగా మనము అర్థవంతంగా మన జీవితానికి అన్వయించుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మారిన కాలాన్ని అవగాహన చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. గతకాలపు స్మృతుల్ని నెమరేసుకోవాలి, రెండో పాయింట్. ఎందుకు వీళ్ళు దాన్ని అంగీకరించలేరు అంటే, యక్షుడు ధర్మరాజు మధ్య ఒక సంవాదం నడుస్తుంది. ధర్మరాజుని యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు, ఈ సృష్టి మొత్తం మీద మానవుల్లో ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటి అంటే ధర్మరాజు చెప్తాడు, మురుచు అంటాడు. అదే మురుచు అంటే కాలం. మానవుడికి అది చాలా ఆశ్చర్యం అంట ఆ కాలం అంటే. అంటే మురుచు అంటే ఆశ్చర్యం అనమాట. నాకు వస్తుందా, అందరు చనిపోతాం చూస్తుంటారు, నాకు వస్తుందా అన్న ఆశ్చర్యపోతాడంట. ఫస్ట్ కాలాన్ని అవగాహన చేసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, ముందు వెళ్ళిపోయే వాళ్ళని గమనించాలి. ముందు కాలంలో వెళ్ళిపోయారు కదా, వాళ్ళని గమనించాలి, నెంబర్ 2. నెంబర్ 3, గడిచిన కాలపు స్మృతుల్ని నెమరేసుకుంటూ వాళ్ళకు కూడా దాన్ని ఇవ్వాలి అన్న భావనలో మనం తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్నప్పుడే ఆ ఉగాది జ్ఞాన ఉగాది అవుతుంది. వాళ్ళు ఎవ్వరికి ఇబ్బంది పెట్టరు, వాళ్ళు హాయిగా ఉంటారు, లేకపోతే గొడవలే జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంది. చివరిగా జ్ఞాన ఉగాదికి సంబంధించి మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. పిఎంసి ప్రేక్షకులందరికీ ఒకే ఒక సందేశం. పిఎంసిలో రోజుకు ఒక అద్భుతమైన మాస్టర్ సందేశాలు వస్తుంటాయి, వాటన్నిటిని చూడండి, మీకు కొత్తదనం అర్థమవుతుంది. ప్రతి క్షణం కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఇదే నేర్చుకున్నాను, నాకు ఇదే కావాలి అనే భావన పక్కన పెట్టేసి ఈ ఉగాది నుంచి కొత్తదనం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా కొత్తదనంగా జీవించాలి, ఇంకా కొత్తదనంగా ఆలోచించాలి, ఇంకా కొత్తదనంగా ఉండాలి. ఈ కొత్తదనం అన్నదాన్నే ప్రతి దానిలో ఆహారం తినేటప్పుడు ఇంకా కొత్తదనంగా తినాలి, డ్రెస్ చేసుకున్నప్పుడు ఇంకా కొత్తదనంగా జీవించాలి, ఉద్యోగం చేసేటప్పుడు ఇంకా కొత్తదనంగా జాబ్ చేయాలన్న కొత్తదనాన్ని ప్రతి క్షణం మీ జీవితంలో కనుక తెస్తే అద్భుతమైన జీవితం అనిపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, జ్ఞాన ఉగాదికి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ ఉగాది నుంచి, ఈ తెలుగు సంవత్సరాది నుంచి కూడా మీ ఆలోచనలో, మీ సంకల్పంలో మార్పులు రావాలి. అలాగే మారుతున్న కాలాన్ని మీరు అంగీకరిస్తూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు, ప్రతి క్షణం సంతోషంగా గడుపుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం.